our hands together, invite the man of God to come మరి and దైవజనుని minister to వేదిక us. మీకు ఆహ్వానిస్తూ ఉంటుండగా మన కరతల ధ్వనుల మధ్యన దేవునికి మహిమ కలుగునట్లుగా ఆహ్వానిద్దాం. He's been with us for last 2 days. మరి గత 2 దినములుగా అతను మన దైవజనుడు మనతోనే ఉండి ఉన్నారు, మాతోనే. I have been talking to him for last 4 days. గత 4 దినములుగా నేను అతనితో మాట్లాడుతూ ఉండి ఉన్నాను. So I am telling you today, అయితే ఈ దినం నేను మీకు ఈ మాట చెప్పనివ్వండి. you are not seeing an evangelist from India. ఈ భారతదేశం నుంచి ఒక సువార్థికుని కాదు మీరు చూసేది. You are seeing a world changer going out from India. ప్రపంచ గతిని మార్చే వ్యక్తి భారతదేశంలో నుండి వెళ్తున్నాడు, మీరు చూస్తున్నారు. And when he ministers, మరి అతను పరిచర్య చేస్తూ ఉంటుండగా the way he ministers, పరిచర్య చేసే విధానం ఏదైతే ఉందో, he pours out everything. మరి ఆ సమస్తము కుమ్మరించేస్తాడంట. But the problem is, అయితే సమస్య ఏంటంటే sometimes if our vessel is small, అయితే ఆయన కుమ్మరించేటప్పుడు నీ పాత్ర చిన్నదిగా ఉందనుకోండి, you will receive less. నువ్వు కొంచెమే పొందుకుంటావు. If your vessel is big, నీ యొక్క పాత్ర పెద్దదిగా ఉంటే you will receive more. చాలా పొందుకుంటావు. So if you are looking here and there, మరి అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే the vessel of your heart will shrink. నీ యొక్క హృదయం అనే పాత్ర కుజించుకుపోద్ది. Just look at God. దేవుని వైపు కేవలం చూడండి. Keep your eyes on the vessel. మరి ఇక్కడ ఏ దైవజనుడు వాక్యము బోధిస్తుండగా ఆయన వైపు మీ యొక్క దృష్టిని ఉంచండి. You will receive an overflow today. మరి పొంగి పొర్లేటువంటి ప్రవాహాన్ని మీరు పొందుకుంటారు. Amen. ఆమేన్. Thank you brother for accepting it. Thank you. ధన్యవాదాలు. What a joy it is to be in the presence of God this evening. దేవుని సన్నిధిలో ఈ సాయంకాల సమయం ఎంతో సంతోషకరం కదండి. Amen. I think it's a good time to stand up for all of us. Stand up for the next 3-4 minutes before we go into the word of God. కొన్ని క్షణాలు మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు దేవుని సన్నిధిలో నిలబడి ఉండుట ఎంతో మంచిది అని నమ్ముతున్నాను. Wherever you are, మీరు ఎక్కడి నుంచి వచ్చినా, you know, we are here for Jesus. మనం ఇక్కడ కూడి ఉన్నది యేసయ్య కొరకు మాత్రమే. We are here to learn from Jesus. యేసయ్య నుంచి నేర్చుకోవడానికి ఉండి ఉన్నాము. We are here to receive from Jesus. యేసయ్య నుండి పొందుకోవడానికి. Come on, say hallelujah. హల్లెలూయా అని చెప్పాము. I'm a noisy preacher. నేను ఒక noisy preacher. మరి శబ్దము చేసేటువంటి ప్రసంగికుడును. I like noise around. నా చుట్టూ కూడా శబ్దము కావాలి నాకు. Amen. See, the longest time I've preached is 14 hours. నేను మరి అత్యధికంగా ప్రసంగించినటువంటి సమయం ఏంటంటే 14 గంటలు నిరవధికంగా ప్రసంగించాను. Amen. Amen. Don't get scared. Don't get scared. దయచేసి భయపడద్దు. Amen. Amen. But your face value will tell me how long to go. మరి మీరు మీ యొక్క ముఖ కవలికలు నాకు చెప్తాయి ఎంతసేపు నేను కొనసాగాలి అనేది. Amen. ఆమేన్. Okay, are you ready to worship God? మరి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారా? He dwells in the high praises of Israel. మరి ఇశ్రాయేలు యొక్క మహోన్నతమైన స్థలములో ఆసీనుడుగా ఉంటాడు ఆయన. Okay, are you ready? సిద్ధంగా ఉన్నారా? Everyone, I want to see your hands. If you brought your ప్రతి hands, ఒక్కరిని నేను చూడాలనుకుంటున్నాను. यीशु ने हमें छुड़ाया है जाल से. Come on, everybody. यीशु ने हमें छुड़ाया है पापों के जाल से. यीशु ने हमें छुड़ाया है शैतान की चाल से. To go hallelujah, to go hallelujah, to go hallelujah, hallelujah. Come on. Shalom, shalom, come on, everybody. Shalom, shalom, Yeshu ka mega. Shalom, shalom, nae apukena. Shalom, shalom, yes, God. Yeshu ka mega. Hold on. Amen. ఆమేన్. Praise is not just to get you hyped, మరి not to get you happy.
alone. స్తుతి అనేది మిమ్మల్ని ఆనందింపజేయడానికి ఉల్లాసింపజేయడానికి కాదు గాని, But praise brings down the heavens, the fortress down. స్తుతి అనేది పరలోకాన్ని భూమిపైకి దించుకొస్తుంది. That is what praise does. మరి స్తుతి అంటే అర్థము అదే. Every time you praise God, మరి ప్రతిసారి మీరు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు you are setting a platform for miracles. మరి దేవుని అద్భుత కార్యాలు చేయడానికి ఒక వేదికను మీరు సిద్ధపరుస్తున్నారు. How many of them want a miracle in your home, in your family, in your finances, in your situations? ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది మీ కుటుంబాల్లో, మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో, ఆర్థిక స్థితిలో ఎంతమంది అద్భుతాన్ని ఆశిస్తూ ఉన్నారు? Amen. ఆమేన్. So the next 5 minutes, ఈ మరి ఇంకా మిగిలిన 5 నిమిషాలు forget everything. అన్ని మర్చిపోదాము. Forget your friend, forget your neighbor, మీ యొక్క మరి స్నేహితుడిని, మీ పొరుగువాడిని, ఇరుగువాడిని అన్ని మర్చిపోయి forget those who are next to you, నీ పక్కన ఎవరున్నారు అనేది మర్చిపోండి. and give praise to Jesus. మరి కేవలం యేసయ్యకు మాత్రమే స్తుతి ఇవ్వండి. His glory will fill you, okay? ఆ మీరు స్తుతి ఇస్తుండగా ఆయన మహిమ మిమ్మల్ని Are you నింపబోతుంది. ready? Okay. You know, in Bangalore we sing this very differently. మరి బెంగళూరు పట్టణంలో మేము స్తుతించే విధానము విభిన్నంగా ఉంటుంది. You know, not with our hands down. Our hands will go up above the head. ఏదో చేతులు కిందికి వంచి కాదు కానీ చేతులు పైకెత్తి ఆయన స్తుతిస్తాము. And I predominantly see young people here. మరి అనేక మంది యవ్వన బిడ్డలు ఇక్కడ ఉన్నట్టు నేను చూస్తున్నాను. When I was 16, నేను 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు all my friends were playing. మరి నా యొక్క స్నేహితులందరూ ఆడుతూ ఉంటున్నారు, I was praying. నేనైతే ప్రార్థిస్తూ ఉంటున్నాను. Amen. Today I am playing. నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను, They are praying now. వారు ప్రార్థిస్తున్నారు. Now is the time to worship the living God. Everybody, come on, come on, clap your hands. Yeshune amechudaya hai, aapke jaane Yeshune amechudaya. Come on, Satan ki jaane se Yeshune amechudaya. Come on, aapke ma parakata ye Yeshune amechudaya hai, Satan ki jaane se. Look out, hallelujah. Look out, hallelujah. Look out, hallelujah. Look out, hallelujah. Everybody together. Come on, worship. Look out, hallelujah. Look out, hallelujah. Clap your hands, come on. Let me hear you clap. Look out, hallelujah. Look out, hallelujah. Look out, hallelujah. Look out, hallelujah. Everybody. Look out, hallelujah. Look out, hallelujah. Rabakataka rabasharaba. Makataya daba. Paparadaba shekete. Holy Spirit, come and fill this place with your mighty presence, with your mighty anointing. Come on, every hand's clapping your hands, praising the living God, giving the praise to the King of Kings, giving praise to the name of Jesus. Amen. ఆమేన్. We are going to do something. అయితే మనం ఒక విషయం చేయబోతున్నాము. I do it throughout the world. మరి నేను ఎక్కడికి వెళ్ళినా ప్రపంచమంతా కూడా నేను ఇదే విషయాన్ని చేస్తాను. I have done it in 10% of the nations of the world. మరి నేను ఏ దేశంకి వెళ్ళినా అక్కడ అదే చేస్తూ ఉంటాను. Amen. ఆమేన్. And I want you to know అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే there's power in the name of Jesus. యేసు అనే నామములో శక్తి ఉన్నది. Miracles happen in the name of అద్భుతాలు Jesus. జరుగుతాయి యేసు నామములో. Signs and wonders happen in the name of Jesus. కార్యాలు జరుగుతాయి. Amen. ఆమేన్. So now
అయితే ఇప్పుడు we are going to do something very simple. మరి ఒక సులువైన విషయాన్ని మనం చేయబోతున్నాం. I want all of you to lift your hands like that. మరి మీరంతా కూడా మీ యొక్క చేతులను ఇలా పైకెత్తి When I'm going to say 1, 2 and 3 నేను 1, 2, 3 అని పలుకుతూ ఉండగా for 30 seconds, 30 క్షణాలు మాత్రము you will clap your hands and shout the name of Jesus. మీరు చప్పట్లు కొడుతూ యేసు అను నామమును పలుకుతూ ఉండగా, And as you are doing that, మీరు అది చేస్తూ the power of God will flow in your life. మీరు ఆయన నామం కొరకు అరుస్తూ ఉంటుండగా దేవుని యొక్క శక్తి మీ యొక్క జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. God will touch your body. మరి దేవుని యొక్క దేహమును తాకబోతున్నాడు. God will deliver you. ఆయన విడిపించబోతున్నాడు. God will give a turnaround in your life. నీ జీవితంలో ఒక గొప్ప మార్పును ఆయన కలిగించబోతున్నాడు. Are you ready? నీ సిద్ధంగా ఉన్నావా? Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Amen. ఆమేన్. Come on. సిద్ధంగా ఉన్న వారి చేతులు పైకెత్తండి. 1, 1, 2, 2, 3. Jesus. Right now the fire of God is burning over your life. The fire. Be healed. Be healed. Yes. Something is happening in your body. Something is happening in your body. Receive the power of God. Rabakatu rabalaba shakatalaba alpakata labaka yalaba rabakata laba shatalaba rabakata yalaba baba. Yes. Be made whole. Be made whole. Be made whole. Yeah. God is healing you. God is touching you. A new fire, a new passion, a new glory, a new anointing, a new deliverance. Ribi shiata baba. Urabakata yalaba daba. Rakata yalabe. Rakata yalaba. Be free. Be free. Be free. Be free in the name of Jesus. Be free in the name of Jesus. Be free in the name of Jesus. There goes the power of God. God is healing you. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. God is healing you. God is touching you. God is touching you. He is filling you. He's filling your body. He's working in your mind. He's working in you. ఆయన నింపుతున్నాడు. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Father, fill your people. తండ్రి నీ యొక్క మహిమ కలిగినటువంటి వేడితో నింపండి. May your presence go in a mighty way. ఇదిగో నీ యొక్క సన్నిధి గొప్పగా సంచరించును గాక. I pray you'll touch your people, transform their lives. ఇదిగో ప్రభువా నీ ప్రజలను అయా తాకండి, వారి జీవితాలను మార్చుమని ప్రార్థిస్తున్నాము. Let your holy presence. నీ పరిశుద్ధమైన సన్నిధి. Amen. Amen. Remember, I think you must be familiar with this song. మరి మీరు ఈ పాటను చాలా తెలుసుకొని ఉండి ఉండొచ్చు. Myself and my wife, మరి నేను నా భార్య గారు కూడా we were in a petrol bank and we wrote this song. ఒక పెట్రోల్ బంక్ లో ఉన్నప్పుడు ఈ పాటను రాసామండి. En bellanellam neerdanaya. En bellanellam neerdanaya. నా బలమంతా నీదేనయ్యా. So we wrote this song while fueling. The Holy Spirit told me, Lord, you're not going to ask for strength. I am your strength. నువ్వు బలము కొరకు అడగాల్సిన అవసరం లేదు, నేనే నీ బలము అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు మాట్లాడాడు. Amen. ఆమేన్. So we're going to sing this song. మరి ఎందుకంటే ఈ సాంగ్ ను మనం పాడబోతున్నాము. I'm so happy it was sung in Telugu and మరి ఈ touching పాటను thousands మీరు of people. ఆనందంతో ఆ పాటను పాడుతూ ఉండగా, Okay, for the next 3 or 2 minutes, we will just lift our hands softly, quietly, and as the song is going on, and then we'll go into the word and I'll pray for మరి you. ఈ పాట ఒక 2-3 నిమిషాలు పాడుతూ ఉంటుండగా మౌనంగా ఆయన సన్నిధిలో చేతులెత్తి తర్వాత మనం పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలోకి వాక్యంలోనికి వెళ్దాం. Every hands lifted. మన చేతులను పైకెత్తుదాము. నా బలమంతా నీవేనయ్యా, En bellanellam neerdanaya. బలనెల్లాం నీవేనయ్యా, ఎన్ బలనెల్లాం నీవేనయ్యా. Go in Telugu. బలమంతా నీవేనయ్యా,
I pray, think through my mind. తండ్రి ఇదిగో ప్రార్థిస్తున్నామయ్యా, Think through my mind, speak through my vocal cords. ఇదిగో ప్రభా నా యొక్క మరి మనస్సును మీరు అయా ఆధీనంలో తీసుకొని నా యొక్క స్వరపేటిక గుండా మీరు మాట్లాడండి In Jesus' name. యేసు నామములో. Turn to your neighbor and say, tonight is the night of your miracle. Tonight is the night of your miracle. మీ పొరుగు వారితో చెప్పండి, ఈ రాత్రి స్వాగతం మీకు అందరికీ అని చెప్పండి. You can be seated in God's presence. దయచేసి దేవుని యొక్క సన్నిధానంలో కూర్చోండి, కూర్చుండండి. Amen. ఆమేన్. It's a wonderful evening. మరి అద్భుతమైనటువంటి సాయంకాల సమయం ఇది. We want to thank God for this opportunity. మరి దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. As you're hungry to receive from God, మరి దేవుని యొక్క సన్నిధి నుంచి ఎంతమంది పొందుకోవడానికి ఆకలితో ఉన్నారు? are you hungry to receive the word of God? దేవుని వాక్యం పొందుకోవడానికి ఆకలితో ఉన్నారా? Your life will be transformed. మరి దేవుని యొక్క మాట వింటుండగా మీ యొక్క మాట జీవితాలు మార్చబడుతున్నాయి. Amen. ఆమేన్. So I want you to open your Bible to the book of Psalms. మరి ఒకసారి మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, కీర్తనల గ్రంథంలో నుంచి Psalms chapter 3. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయంలోనికి మన బైబిల్ తెరుద్దాము. Verse number 1, 2 and 3. మరి మొదటి 3 వచనాలు చదువుకుందాం. Okay, let me read it. Lord, how many are my foes? How many rise up against me? Many are saying of me, God will not deliver him. But you, Lord, are a shield around me, my glory, the one who lifts my head high. Amen. You can read it. Yes. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. This evening, I want you to understand. మరి ఈ సాయంకాల సమయంలో మీరు ఒక విషయం గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. As I'm going to share to you about what God can do in your life. మీ జీవితాల్లో దేవుడు ఏమి చేయబోతున్నాడో నేను మీతో పంచుకొనబోతుంటగా, And what God has done in my life. మరి దేవుడు నా జీవితంలో చేసిన కార్యమును, And it's going to help you tonight. మరి అదే కార్యము మీకు కూడా సహాయపడబోతుంది. Amen. Amen. The Bible says, దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది. you know, here psalmist is saying, మరి కీర్తనకారుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, he's saying, who people are talking, who will deliver me? Who can deliver me? ప్రజలు అనేక మంది అనుకుంటున్నారు, ఎవరు అతన్ని రక్షిస్తారు, ఎవరు విడిపిస్తారు అతన్ని అనుకుంటున్నారు. Who can raise me up? మరలా నన్ను ఎవరు పైకెత్తుతారని అనుకునేవారు అనేకులు. Who can take me up out of the pit? మరి ఆ యొక్క గుంతలోంచి నన్ను ఎవరు పైకి లేపుతారు? Who can raise my head up? నన్ను పైకి ఎవరు తలను పైకెత్తుతారు అని But they are అనుకుంటున్నారు. saying, nobody can deliver me. ఎవరు అతన్ని ఎత్తుతారు అనుకుంటున్నారు. But అయితే the Bible says, దేవుని వాక్యం సెలవిస్తుంది, the psalmist says, కీర్తనకారుడు అంటున్నాడు, he is the glory and the lifter of my head. అతనే నా తలను పైకెత్తువాడు, ఆయనే నా మహిమకు ఆధారము అంటున్నాడు. That is not the way you shout. I said, he is the glory and the lifter of your head. ఆయనే మహిమయి నీ తలను పైకెత్తువాడుగా ఉంటున్నాడు. Amen. ఆమేన్. Tonight when you go out of this meeting, మరి ఈ మీటింగ్, ఈ కూటాన్ని వదిలి మీరు వెళ్ళిపోతూ ఉంటుండగా రాత్రి your head will be lifted up. తల పైకెత్తబడబోతుంది. Your head will be lifted up. నీ తల పైకెత్తబడబోతుంది. Amen. ఆమేన్. There are many reasons why a man's head is fallen. మరి ఒక వ్యక్తి యొక్క తల కిందికి పడిపోతుంది అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. If you read the book of Mark chapter 5, మార్కు సువార్త 5వ అధ్యాయంలో చదివితే you see in the Bible, మరి దేవుని వాక్యంలో చూడవచ్చు, there was a lady with the issue of blood. ఒక స్త్రీ ఉంది, ఆమె రక్తస్రావం అనే సమస్యతో బాధపడుతుంది. And she could not lift her head up. మరి ఆమె తనకు తానుగా తన తలను పైకెత్తుకోలేదు. She was always bent down. ఆమె ఆ నడుము వంగిపోయిన స్థితిలోనే She వెళ్ళిపోవాలి. never came to the public. మరి ఆమె ప్రజలలోనికి రాలేదు ఇంకెప్పుడు కూడా. She could not come outside మరి బయటికి రాలేకపోతుంది. because she was in shame. She was in shame. ఒక సిగ్గుతో తల వంచుకున్న పరిస్థితిలోనే She was ఉండిపోయింది. in bondage. Bondage. బంధకాలలో ఉండిపోయింది. She was in shame. She was in bondage. మరి బంధకాలలో సిగ్గుతో తల దించుకుపోయిన స్థితిలోనే She ఉండిపోయింది. was in fear. భయముతో గడగట్టుకుపోయినట్టుగా. Hallelujah. హల్లెలూయా. There was another lady in the Bible. మరి ఇంకొక దృష్టాంతం ఉంది. There was another lady in the Bible. ఇంకొక స్త్రీ కూడా ఉంది.
and she was a woman who committed sin. ఆమె పాపము చేసినప్పటికీ She had 5 husbands. 5 భర్తలు ఆమెకు ఉండి ఉన్నప్పటికీ She was covered in shame. ఆమె కూడా సిగ్గుతో కప్పబడింది. She could not come out publicly. ఆమె కూడా మరి బహిరంగంగా బయటికి రాలేదు. You know, people wanted to kill her, people wanted to destroy her. ఆమె గురించి మరి ఆమెను చూసినట్లయితే చంపాలని నశింపజేయాలనుకుంటారు ప్రజలు. And her head was always down. ఆమె తల కూడా మరి ఎల్లప్పుడు కిందికి వంగిపోయిందిగా ఉంది. And you read another story. మరి ఇంకొక కథ కూడా ఉంది. You know, in the book of Luke, మరి లూకా సువార్తలో you see a lady who was Abraham's daughter who was in the church, మరి who was in the synagogue. అబ్రహాము కుమార్తెగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఆ యొక్క సంఘంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. She had a hunchback. మరి ఆమె యొక్క వీపు భాగంలో బలహీనత ఉంది. And she was like this. ఆ బలహీనత వల్ల వంగిపోయిన స్థితిలోనే ఉండిపోయింది For many years. సంవత్సరాలుగా. I don't know what has put your head down today. మరి ఈ రాత్రి నీ తలను కిందికి పడిపోయేలా చేసింది ఏంటో నాకు తెలియదు. It can be a natural situation. అది సాధారణమైన పరిస్థితే కావచ్చు. It can be a sickness. మరి అదొక రోగము కావచ్చు. It can be a business failure. ఒక వ్యాపారము ఓటమి కావచ్చు. It can be a family failure. కుటుంబ విఫలమైన కావచ్చు. It can be sin in your life. నీ జీవితంలో ఉన్న పాపము కావచ్చు. It can be an addiction in your life. ఏదో ఒక బంధకమై ఉండొచ్చు, చెడలవాటై ఉండొచ్చు. It can be pain, financial crisis. ఒక ఆర్థిక పరమైనటువంటి గందరగోళము, దివాలా కావచ్చు. You may feel dirty. నీవుగా అసహ్యపడుతుండొచ్చు. Nobody is honoring you నిన్నెవరు గౌరవించేవారు లేకపోవచ్చు. because your head is down. ఎందుకంటే నీ తల Your head దించబడిపోయింది, is down. దిగిపోయింది కిందికి. You are not able to raise your head up and walk. నీ తలను పైకెత్తుకొని నడవడము నీ వల్ల There is కావట్లేదు. shame in your life. ఎందుకంటే ఆ యొక్క సిగ్గుతో ఉండి ఉన్నావు. There is pain in your life. నొప్పి నీ జీవితంలో ఉంది. There is abuse in your life. నీ జీవితంలో అనేకమైనటువంటి వేదనకరమైన మాటలను Your అనుభవిస్తున్నావు. life is normal now. అయితే మరి సాధారణంగానే ఉండిపోయింది. Your life is just normal. కేవలము సర్వసాధారణంగా ఉండిపోయింది. Nothing is happening. ఏమీ జరగట్లేదు. You are put down in your career. నీ యొక్క కెరియర్ లో కూడా నువ్వు కింది స్థాయిలోనే Put ఉండిపోయావు. down in your college. నీ యొక్క కాలేజీలో కింది స్థాయిలోకి Put వెళ్ళిపోయావు. down in your family. నీ కుటుంబంలో కూడా కింది వాడివైపోయావు. I am 32 years old now. 32. Yeah. నేను ఇప్పుడు 32 సంవత్సరాల వయసులో ఉన్నాను. I came to God when I was 16. 16 సంవత్సరాల వయసులో నేను దేవుని చేత పట్టబడి I ఉన్నాను. started preaching the word of God when I was 16. 16 సంవత్సరాల వయసు నుంచి నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. But before I could come to the Lord, అయితే దేవుని యొద్దకు రావడానికి ముందుగా, my head was down. దేవుని యొద్దకు రావడానికి ముందు నా తల కూడా అలాగే ఉంది. My head was buried in shame. నా యొక్క తల సిగ్గుతో దించబడిపోయింది. We were the least in the family. నేను చిన్నవాడిగా ఉండి ఉన్నాను. You know, least in the family, smallest in the family. చిన్నవాడిగా అయిపోయాను. We were so much in poverty. మరి ఎంతో పేదరికం ఉంది. We were in bondage. ఒక బంధకంతో ఉండిపోయినాం. You know, I could never pay my school fees. నా యొక్క మరి పాఠశాలకు సంబంధించిన ఫీజులు కూడా చెల్లించుకోలేని స్థితి నాకు. My dad was not a pastor. నా తండ్రి గారు సేవకుడు కాదు. He used to sell food on the roadside. ఆ యొక్క రోడ్డు పక్కన నిల్చొని ఆహారం అమ్మేవాడు. He is an ordinary man who would sell food on the roadside. కేవలం ఒక సాధారణ వ్యక్తిగా రోడ్డు పక్కన నిలబడి ఆహారం అమ్ముకునేవాడు. And the corporation would come, you know, and kick and say, you cannot keep it here, and we will go foodless, we will go without doing anything. We were buried in shame. మరి కార్పొరేషన్ వాళ్ళు అధికారులు వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళగొట్టిన ప్రతిసారి, తరిమివేసిన ప్రతిసారి ఏమి సంపాదన లేక దినానికి గడిచేది లేకుండా మేము సిగ్గుతో తలదించుకొని పోయిన వాళ్ళ స్థితిగా ఉన్నాం. I was possessed with demons. మరి దయ్యములతో మరి పట్టబడి ఉన్నాం. I was possessed by demons. దయ్యములతో పట్టబడి ఉన్నాం. And they came and told my dad, and they came and told my mom, take him to a psychiatrist hospital, maybe he's mad. మరి చాలా మంది వచ్చి చెప్పినారు ఏమంటే, ఒక సైకాలజీ మానసిక వ్యాధిగ్రస్త నిపుణుడి దగ్గరికి తీసుకెళ్ళండి, అతను పిచ్చివాడయ్యాడు అంటున్నారు. You know, I could not eat properly. ఎందుకంటే నేను సాధారణంగా జీవించలేను. I could not eat properly. తినడం కూడా నా వల్ల అయ్యేది కాదు. Go coolly, okay? I could not eat properly. తినడం కూడా సాధారణంగా తినడం కూడా నా వల్ల అయ్యేది కాదు. So when I used to eat, నేను ఎప్పుడైతే తింటానో, you know, my stomach used to go like this. నా యొక్క మరి కడుపంతా ఉబ్బరంగా ఉండిపోయేది. And there was pain in my stomach. ఎంతో వేదన, నొప్పిగా అనిపించేది. I used to have continuous convulsions, fits. మరి ఆ ఫిట్స్ వచ్చేసి కొన్నిసార్లు అదే విధంగా పడిపోయి ఉండేవాడిని. Our house was leaking in 17 places. 17 స్థలాలు మారింది ఇల్లు. 17 leaking in 17 places. 17 స్థలాల్లో ఉరుస్తూ ఉందంట ఆ యొక్క మరి ఇల్లు. That means when rain comes,
మరి It is ఎప్పుడైతే open, వర్షం it is వస్తుందో, open heavens. ఆ వర్షం వచ్చినప్పుడు అదంతా కూడా తెరవబడినట్టుగానే ఆ యొక్క నీళ్ళు వచ్చాయి. 17 places it used to leak. మరి 17 స్థలాల్లో అది వర్షం కురిసేది నీరు. My mother used to hold umbrella inside the house and cook. మరి ఇంటి వెలుపలే మా అమ్మగారు ఆ యొక్క గొడుగు పట్టుకొని వంట చేయాల్సి వచ్చేది. No relatives came to my house. No relatives came to my ఎవరు house. కూడా వచ్చేవారు కాదు బంధువులు. Nobody used to come and visit us. మా యొక్క ఇంటిలోనికి బంధువులు రావడానికి ఇష్టపడేవారు కాదు. Why? ఎందుకంటే They don't want to say we are our relatives. మేము వారి బంధువులమని చెప్పుకోవడానికి వారు ఇష్టపడేవారు కాదు. Because we were buried in shame. ఎందుకంటే మేము సిగ్గుతో తలదించుకొని Our పోయాం. head was down. మా యొక్క తలలు కిందికి దించబడే, We could not rise our head up. మా తలలు మేము పైకి ఎత్తుకోలేని స్థితి. One side bondage, one side poverty, one side demonization, one side sickness. ఒకవైపు చూస్తేనేమో బంధకాలు, ఇంకొక వైపు చూస్తేనేమో దయ్యములతో పట్టబడి, ఇంకో వైపు చూస్తే నొప్పి, రోగములు అన్ని కట్టగట్టుకొని ఉన్నాయి. Even in the church, even in our church, అయితే ఇప్పుడు మన సంఘాల్లో కూడా you know, they should look down on us. Oh, what family? ఎటువంటి కుటుంబం ఇది అనుకుంటారు. They have nothing. ఏమీ లేదు. My pastor told me, you cannot even go to Sunday school. మా పాస్టర్ గారు అన్నారు, నువ్వు సండే స్కూల్ కూడా వెళ్ళొద్దు అన్నాడు. Sit there. అక్కడే కూర్చో. Are you there? ఉన్నారా, వింటున్నారా? Because my head was down. ఎందుకంటే నా తల దించబడిపోయింది. We were the least in the family. మరి చిన్నవారిగా అయిపోయాం కుటుంబంలో. Nobody used to come to my house. మా యొద్దకు ఎవ్వరు రారు. We had a small house చిన్న ఇల్లుంది, and it used to rain అది కూడా వర్షంతో కురుస్తూ ఉంది. and buried in shame. మరి ఆ యొక్క సిగ్గుతో తల వంచుకొని మునిగిపోయాం. My auntie used to get me one set of dress. వారి ఆంటీ గారు ఒకటే ఒక జత బట్టలు ఇచ్చేవారంట. For the servant, what they used to get, same dress they used to get for me. మరి వాళ్ళు వేరే పనివాడికి ఏ బట్టలు ఇస్తారో అయ్యగారికి కూడా అదే బట్టలు ఇచ్చేవాళ్ళు. Same dress. అదే రకమైన బట్టలు. Oh, my dad was in pain. ఇంకా నొప్పిగా అనిపించేది అవి My చూసి. mom was in pain. మా యొక్క తల్లి కూడా నొప్పి, వేదన అనుభవించేది. And we had no current in the house. మా ఇంట్లో విద్యుత్ శక్తి కూడా ఉండేది కాదు. I was dirty. మరి ఎంతో మురికిగా ఉండేది. I used to carry the pots of water and come to my house. ఆ కుండలలో నీళ్ళు ఎత్తుకొని ఇంటికి తీసుకురావాల్సి వచ్చేది. We had nothing, my friend. మా దగ్గర ఏమీ లేదు స్నేహితుడా. We were buried in shame. మేము సిగ్గుతో మునిగిపోయాము. But tonight, అయితే ఈ రాత్రి I want to let you know, నీవు తెలుసుకోవాలనుకుంటున్నా. there is a God. Yes. There is a God. అయితే Am I talking to you? నేను నీతోనే మాట్లాడుతున్నాను. There is a God. There is a God. దేవుడు ఉన్నాడు. Say that again. There is a God. మన దేవుడు ఉన్నాడు. Hallelujah. Hallelujah. He has eyes and he can see. అయితే ఆయన తెరవబడిన నేత్రములు గలవాడై చూస్తాడు. He has ears, he can hear. ఆయన చెవులు కలిగి ఉన్నాడు, వింటాడు. He has mouth, he can speak. మాట్లాడే దేవుడు. It doesn't matter who is not coming to your house, but the Savior of the world will come into your house. సర్వరోగశకుడే నీ ఇంటికి రాబోతున్నాడు. It doesn't matter who is visiting you, but my God will visit you tonight. ఎవరు నీ దగ్గరికి వచ్చినా రాకపోయినా ఈ రాత్రి నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. He will touch you tonight. ఈ రాత్రి నిన్ను తాకబోతున్నాడు. He will deliver you tonight. నిన్ను విడిపించబోతున్నాడు. He will free you tonight. నిన్ను ఆయనే నింపబోతున్నాడు. And I want to say, one by one, He will remove the shame. He will remove the chain. He will remove your pain. He will remove your agony. ఒకదాని వెంబడి ఆ సిగ్గు తెరలన్నింటిని ఆయన తొలగించబోతున్నాడు. One by one, you will be free tonight. ఒకదాని తరువాత ఒకటి వెంబడి ఒకటి. But if you are buried in shame, ఒకవేళ నీవు గనుక సిగ్గుతో మునిగిపోయినావేమో, God will lift you up. దేవుడు నిన్ను పైకెత్తుతున్నాడు. Because he has a name. ఎందుకంటే ఆయనకు ఒక పేరుంది. You know what is that name? ఏంటో ఆ పేరు? Glory and the lifter of my head. మహిమ కలిగి నా తలను పైకెత్తువాడు ఆయన పేరు. Amen. Amen. Today when my school friends see me, they collapse. నా యొక్క మరి పాఠశాలలో ఉన్నటువంటి నా స్నేహితులంతా మునిగిపోయిన స్థితిలో ఉన్నారు. They say, what's happening? ఏం జరుగుతుంది అంటున్నారు. Are you the same guy? అప్పుడు ఉన్న వ్యక్తివేనా అంటున్నారు. They say, luck has hit you. నీకేదో ఒక అదృష్టం పట్టుకుంది అంటున్నారు. I said, no luck, the blessing has hit me. ఏ అదృష్టం లేదు, దేవుని ఆశీర్వాదము. The blessing has hit me. దేవుని యొక్క ఆశీర్వాదమే. Hallelujah. Hallelujah. So one night I was struggling. మరి ఒక రాత్రి నేను ఎంతో వేదనతో బాధపడుతున్నాను. My pastor was praying because I was demonized. మరి మా యొక్క పాస్టర్ గారు ప్రార్థిస్తున్నారు దయ్యంతో పట్టబడినానని. And we were in his house in the corner.
ఆయన యొక్క ఇంట్లో ఒక మూలన మేము ఉండిపోయినాము. I was in the bed in that corner sleeping. ఒక కార్నర్ లో ఒక మూలకు ఉండి పడుకొని పోయాను. I was thin. చాలా బక్కగా పలుచగా ఉండేవాడిని. I used to vomit. మరి తిన్నదంతా కూడా మళ్ళీ కక్కేసేవాడిని. I had fits. మరి ఫిట్స్ కూడా ఉంది. I used to go to the washroom several times. మరి అనేక సార్లు బాత్రూమ్ కు వెళ్ళవలసిన పరిస్థితి. I was so tired. ఎంతో అలసిపోయిన స్థితిలో ఉన్నాను. And that night, అయితే ఆ స్థితిలో turn to somebody and say, your night is coming. మరి పక్కవారితో చెప్పండి, నీ రాత్రి వచ్చి ఉన్నది. I'm not telling you a story, this is my history. నేను మీకు ఒక కథ చెప్పట్లే, ఇది నా చరిత్ర అని This చెప్తున్నాను. is my history. ఇది నా చరిత్ర, నా గతము. There is a night, my friend, ఒక రాత్రి ఉంది నా స్నేహితుడా, that Jehovah will speak to you. దేవుడు ఎవరు మాట్లాడకపోయినా God Almighty will speak నా to దేవుడు you. నిన్ను దర్శించి మాట్లాడే రాత్రి. You are crying because nobody is talking to you. నీవు ఏడుస్తున్నావు, ఎవరు మాట్లాడట్లేదని. You don't have friends. నీకు స్నేహితులు లేరని. But you have Jesus. అయితే నువ్వు You యేసయ్య have స్నేహితులు కలిగి ఉన్నావు. Jesus. Yes. So that night, అయితే ఆ రాత్రి you know, my pastor was tired. 11:45. 11:45 11:45 ఆయన బాగా అలసిపోయి ఉన్నాడు. And in the night, I was just leaning on the sofa in their house sofa. వాళ్ళ ఇంటి దగ్గర ఒక సోఫా ఉంది. ఆ సోఫా దగ్గర నేను వెనుక పడిపోయి ఉన్నాను. Suddenly, అయితే అకస్మాత్తుగా, turn to somebody and say, suddenly. అకస్మాత్తుగా అని చెప్పండి. Tell your neighbors, your suddenly is coming, huh? నీ యొక్క అకస్మాత్తు అయిన క్షణం వచ్చింది, అకస్మాత్తుగా అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Your suddenly is coming. నీ అకస్మాత్తు అయిన క్షణం వస్తుంది. Suddenly I heard a voice. అకస్మాత్తుగా ఒక స్వరాన్ని విన్నాను నేను. And the voice said Genesis 3:15. ఆ యొక్క స్వరం అంటుంది ఆదికాండము 3:15 అని చెప్తుంది. Amen. Because today is lockdown, I'm not going to go deeper, okay? ఎందుకంటే బయట కొన్ని పరిమితులు ఉన్నాయి, లాక్డౌన్ ఉంది కాబట్టి నేను ఇంకా లోపలికి వెళ్ళను. Amen. So I heard the voice Genesis 3:15. నేను ఒక స్వరాన్ని విన్నాను, ఆదికాండము 3:15 అని. I will bring enmity between you and him. You will crush the Satan's heel. ఏది ఏమైనా సరే ఆ యొక్క సర్పం, ఆ యొక్క సాతాను యొక్క మడిమెను నువ్వు తొక్కుతావు అనే మాటను వింటున్నాను. I heard the voice. దేవుని యొక్క స్వరం విన్నాను. I fell on the floor. పడిపోయాను నేలపై. All the demons left me that minute. స్వరం విని పడిపోగానే దయ్యం వెళ్ళిపోయింది. All the demons left me at that అన్ని minute. దయ్యాలు వెళ్ళిపోయాయి. Within 30 seconds, 30 క్షణాలలో I was free. నేను విడిపించబడి, I was healed. స్వస్థపరచబడి, I was made whole. కంప్లీట్ గా సంపూర్ణమైన వ్యక్తిగా అయిపోయాను. And I was saying, thank you, God. నిల్చొని దేవానికి వందనాలు అని చెబుతున్నాను. And when I said it the third time, 3 సార్లు చెప్పాను అలాగా. the Holy Spirit came on me. మూడోసారి పరిశుద్ధాత్మ దేవుడు The Holy Spirit power came on me. పరిశుద్ధాత్మ శక్తి నా మీదకి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. And I started praying in tongues. అప్పుడే అకస్మాత్తుగా భాషలతో మాట్లాడుతున్నాను. And I went to my pastor. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. And I said, God, the Lord says to you, దేవుడు ప్రభువైన దేవుడు చెప్తున్నాడు, నీతోనే అన్నాడు. the Spirit of the Lord says to you. దేవుని ఆత్మ సెలవిస్తుంది మీతో అన్నాను. He was shocked. He does not know if the demon is talking or the Holy Spirit is talking. Because in 30 seconds, the story has changed. దయ్యం మాట్లాడుతుందా, దేవుడు In మాట్లాడుతుందా 30 అనుకున్నాను. seconds, your story has changed. 30 క్షణాలలో నా చరిత్ర మారిపోయింది. For my God, 30 seconds is enough to lift up your head. 30 క్షణాలు చాలు 30 నీకు seconds. పైకెత్తడానికి. Just 30 seconds. 30 క్షణాలు, కేవలం 30 క్షణాలు. Just the finger of God. దేవుని యొక్క వేలు, Just the finger of God దేవుని యొక్క ఒక వేలు చాలు will change your story, my friend. ఈ చరిత్రనంతా మార్చివేస్తుంది నా స్నేహితుడా. I heard the voice and I prophesied to my pastor. నేను ఆ స్వరమును విని దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. And the Holy Spirit told me, go into fasting and prayer. పరిశుద్ధాత్మ దేవుడు నాతో అన్నాడు, ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళని చెప్పారు. Immediately I was delivered. I read the Bible in 21 days. 21 దినాలలో బైబిల్ అంతా నేను చదివేశాను. అప్పుడిక I completed reading the Bible cover to cover 21 times. మరి ఈ 21 days. మొదటి నుంచి చివరి వరకు బైబిల్ గ్రంథం అంతా కూడా 21 దినాల్లో ముగించేశాను. And I was not eating anything. నేను ఏమి తినట్లేదు. And my pastor came home once. ఒక రోజు నా యొక్క దైవజనుడు వచ్చారు. And he told my mother, మా తల్లిగారితో ఇలాగ అంటున్నారు, I've never seen any bad man like him. ఇలాంటి పిచ్చివాడిని నేను ఎప్పుడు చూడలేదు అంటున్నాడు. You know, he's reading the Bible like a hungry dog. ఒక ఆకలిగా ఉన్న కుక్కలాగా అయితే
ఉన్నాను ఆ యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు I అంటున్నాడు. used to sleep with the Bible, get up with the Bible, sleep with the Bible, get up with the Bible. వాక్యం చదువుతూనే పడుకుంటున్నాను, వాక్యం చదువుతూనే లేస్తున్నాను, లేవగానే వాక్యమే, పడుకున్న వాక్యమే. Go to the toilet with the Bible, come out and with the Bible, speak the Bible, hear the Bible, say the word. ఈవెన్ బాత్రూమ్ వెళ్తున్నా కానీ టాయిలెట్ కి వెళ్తున్నా వాక్యమే ఉంది. ఇక The word was, I was full of the word. వాక్యముతో పూర్తిగా నింపబడ్డాను. Things were changing. నీకు కూడా పరిస్థితులన్నీ మారిపోతాయి. And my pastor told me, మా దైవజనులు అన్నారు, you know, I'm so happy. In that year, I fasted 40 days, 7 times. 40 దినాల ఉపవాస ప్రార్థన 7 సార్లు ఆ సంవత్సరం నేను చేశాను. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. 40 days, 7 times. 40 దినాల ఉపవాస ప్రార్థన 7 సార్లు చేశాను. I read the Bible more than 30 times. 30 సార్ల కంటే అధికమైన సార్లు బైబిల్ అంతా చదివేశాను. Oh, I became the friend of God. నేను దేవుని స్నేహితుడిగా మారిపోయాను. ఇక Hallelujah. హల్లెలూయా. When you become the friend of God, నువ్వు ఎప్పుడైతే దేవుని స్నేహితుడు అవుతావో, I'm telling you, lot of friends will come. ఇలాంటి నీ స్నేహితుడు కూడా వస్తాడు. Now to the same broken house. ఇప్పుడు ఆ యొక్క విరిగిపోయినటువంటి ఇంటిలోకి అనేక మంది స్నేహితులు వస్తున్నారు. I was in that house. నేను ఆ ఇంట్లోనే ఉన్నాను. Where it was leaking in 17 places. 17 స్థలాల్లో అది కురుస్తుంది. People used to park their car, come to the broken house to come and see the prophet. బయట ఎక్కడో ఆ యొక్క వారి వాహనాలను పార్క్ చేసుకొని ఆ కురిసేటువంటి ఇళ్లలోనికి వాళ్ళు వస్తున్నారు. I used to pray for people. నేను ప్రజల కొరకు ప్రార్థిస్తూనే ఉండేవాడిని. And they were getting delivered, they were getting healed, the power would come. మరి ప్రజలు స్వస్థపడే వాళ్ళు, దేవుని శక్తి బలంగా ఉండేది. And when I was 15 and a half, 15.5 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు the Holy Spirit told me, go and preach. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, వెళ్ళి వాక్యమును బోధించు అన్నాడు. I said, God, you know, people ask me, do you know theology? మరి అప్పుడు నేను అన్న, దేవా, ప్రజలు అడుగుతారు, I నీకు told them- వేదాంతము తెలుసా అని అడుగుతారు. I told them, I don't know theology, I know neology. నాకు థియాలజీ ఆ యొక్క వేదాంతం తెలియదు, కానీ మోకాళ్ళ యొక్క వేదాంతం తెలుసు అని I చెప్పాను. don't know theology, but I know how to kneel before God. నాకు వేద విద్య తెలియదు, మోకరించే విద్య మాత్రమే తెలుసు అని చెప్పాను. So I would pray and read the Bible. కాబట్టి నేను ప్రార్థిస్తూ వాక్యం చదువుతూ ఉండేవాడిని. So after my 10th standard exams were given, మరి 10వ తరగతి చదివేసి ఆ పరీక్షలు అయిపోయాక in the holiday, మరి సెలవు సమయాల్లో I went to Mangalore to preach. మ్యాంగళూరు అనే పట్టణానికి బోధించడానికి వెళ్ళాను. And you know, God told me I had 300 rupees in my pocket. I went off. 300 rupees. 300 రూపాయలు నా జేబులో ఉన్నాయి. అవి తీసుకొని వెళ్ళిపోయాను నేను I మ్యాంగళూరుకి. heard the voice, I went off. వెళ్ళిపోయాను అవి తీసుకొని. I thought they will organize meeting, they will do everything. I did not know any Christians, that is the problem. అక్కడ ఏ క్రైస్తవులు లేరు, ఎవరైనా ఆ యొక్క మీటింగ్ ను కండక్ట్ చేయడానికి కూడా ఎవరి వల్ల కాదు. I was staying in my uncle's house. మరి మా యొక్క మామగారి ఇంట్లో ఉన్నాను. And you know, we went to, my cousin took me to meet a pastor. మరి వారి యొక్క బ్రదరు, సహోదరుడు ఒక సేవకుని కలవడానికి తీసుకెళ్లారు. So we went to meet the pastor. ఒక దైవజనుడిని కలవడానికి వెళ్ళాము. And pastor's wife came. మరి ఆ దైవజనుడి యొక్క భార్య వచ్చారు, Wife. పాస్టర్ అమ్మ గారు వచ్చారు. And as she was walking, she looked at me. ఆమె పని చేసుకుంటుండగా నా వైపు చూసి, That look, I'm telling you, it killed me. ఆ చూపుతోనే చంపేసింది. Like that. Because I was so thin, shirt was outside, like that. మరి చాలా బక్కపలచగా ఉండి ఆ వస్త్రాలన్నీ బయటికి ఇలా వేలాడుతూ ఉన్నాయి. I was not so scared even in the SLC exam, but when I looking at the pastor, I got arre kya ho gaya. నేను 10వ తరగతి పరీక్షలకు కూడా భయపడలేదు, కానీ ఆమె చూసిన చూపుకు భయపడిపోతూ ఉన్నాను. When I saw the pastor, he was sitting on a big throne. ఆ యొక్క మరి దైవజనుడిని చూసినప్పుడు ఒక పెద్ద కుర్చీలో కూర్చున్నాడు. And he was asking me, same question, you finished theology? అదే ప్రశ్న అడుగుతున్నాడు, నువ్వు వేద విద్య అభ్యసించావా? I was quiet, I said no. నాకు తెలియదండి, నాకేం నా వల్ల ఏం కాలేదు, నేను చేయలేదు. Okay, why have you come? మరి ఎందుకు వచ్చినావు ఇలాగా అన్నాడు. I said, God told me, so I have come. నేను దేవుడు మాట్లాడాను వచ్చాను అన్నాను. Oh, really? నిజంగానా అన్నాడు. Okay. ఓ సరే, So what do you want me to do? నువ్వేం చేయమంటావు నీ కోసం అన్నాడు. He was putting me down like nobody's business. ఎవ్వరు కూడా తృణీకరించినంతగా కిందికి పెట్టేసినాడు నన్ను. Okay, he said Friday, అయితే అన్నాడు, శుక్రవారము come and share your testimony for 10 minutes. ఒక 10 నిమిషాలు వచ్చి నీ సాక్ష్యాన్ని పంచుకో మా వాళ్ళతో అన్నాడు. 10 minutes? 10 For me, నిమిషాలు. I have read the Bible so many times. I thought 10 minutes, what will happen? ఎన్నో సార్లు బైబిల్ చదివి 10 నిమిషాల్లో ఏం చెప్పాలి నేను అనుకుంటున్నాను. And then I was already stirred up. అప్పుడు మరలా ఇంకా నేను సిద్ధపడి నిలబడి ఉన్నాను, నింపబడి.
And I entered the church. 3 days fasting, praying in tongues, 8 hours every day. 3 రోజులు ఉపవాసంలో ఉన్నాను, 8 గంటలు భాషలు మాట్లాడుతూ ఉన్నాను. To share testimony for 10 minutes. 10 నిమిషాల సాక్ష్యం కొరకు 3 దినాల ఉపవాసము, రోజు 8 గంటల భాషలు మాట్లాడుతున్నాను. And I went to the church. I was full excited. I went to the church. ఎంతో ఉత్సాహపడి చర్చిలోకి వెళ్ళిపోయాను, సంఘంలోనికి. Ushers came running. మరి అక్కడున్న వాలంటీర్లంతా పరిచారకులు వచ్చారు. So shush. Go back. పో వెనకకి వెళ్ళిపో అంటున్నారు, తోసేస్తున్నారు. I was so upset. I went and sat in the last row. మరి నేను ఎంతో నిరుత్సాహపడి వెనకాలకి వెళ్ళిపోయి చివరి వరుసలోకి వెళ్ళిపోయాను. I was so broken. ఎంతో విరిగిపోయిన స్థితి. I was sitting in the last row. చివరి వరుసలోకి వెళ్ళిపోయి కూర్చున్నాను So విరిగిపోయి. testimony time came. మరి సాక్ష్యం ఇచ్చే సమయం వచ్చింది. An old grandma came. ఒక ముసలమ్మ వచ్చారు. I have headache gone. ఒక తలనొప్పి ఉండే, ఆ తలనొప్పి పోయింది. The pastor is purposely giving many testimonies, so I should not give testimony. మరి ఆ యొక్క కేవలము కావాలని ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే వాళ్ళందరితో సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. ఏంటంటే నేను చెప్పొద్దు. But my cousin was waving and he said, like that he was doing like that. మరి సహోదరు అంటుంది, తర్వాత నువ్వే అని చెప్తూ ఉంది. And then they said, the pastor went and took the mic and he said, somebody's come from Bangalore. మరి తర్వాత ఆ దైవజనుడు అన్నారు, ఎవరో ఒక వ్యక్తి బెంగళూరు పట్టణం నుంచి వచ్చాడు ఇక్కడికి. He knows my name very well, but somebody's come from Bangalore. నా పేరు ఆయనకి ఎంతో బాగా తెలిసినప్పటికీ ఎవరో ఒకరు వచ్చారు He wanted అంటున్నారు to share బెంగళూరు నుంచి. testimony. ఒక సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. Come. So I ran up to the stage. I did not know I should stand down. Nothing I know. రండి అని పిలిచాడు, వెళ్ళాను స్టేజ్ దగ్గరికి. He said, no. Stand down. స్టేజ్ ఎక్కొద్దు, కింద నిల్చో అన్నాడు. He said, only 10 minutes. Can you do 10 minutes? 10 నిమిషాలే చెప్పగలుగుతావా అన్నాడు. I was so broken. I said, okay. అయినా సరే విరిగిపోయిన స్థితిలోనే సరేనయ్యా అన్నాను. I picked got the microphone for the first time in my life. మరి మొదటిసారిగా జీవితంలో మైక్రోఫోన్ చేతిలో పట్టుకొని And I said, hallelujah. హల్లెలూయా అని చెప్పాను. And then I said, praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక అని The చెప్పగా power of God fell. పరిశుద్ధాత్మ శక్తి నింపేసింది. The power of God fell. పరిశుద్ధాత్మ యొక్క శక్తి పడింది. And a lady who never walked in her life got up, jumped and started walking. జీవిత కాలంలో నడవనటువంటి ఒక స్త్రీ గంతెగిరి నడవడం మొదలుపెట్టింది. And in 3 minutes, 3 నిమిషాల్లో the whole church was shaken. మొత్తం ఆ సంఘం అంతా కదిలిపోయింది. People were thrown, people were delivered, demons are coming out, miracles were exploding. దయ్యాలు బయటకు వచ్చేసాయి, విడిపించబడ్డారు, ఎక్కడి వరకు అక్కడ పడిపోయారు, గొప్ప అద్భుతాలు జరిగినాయి. The fire came. దేవుని అగ్ని కనబడింది. The pastor came running. దేవుని దైవసేవకుడు వచ్చాడు. He said, please continue. పరిగెత్తుకుని వచ్చి ఏదో జరుగుతుంది, ఇంకా కొనసాగించు అంటున్నాడు. I said, నేను అన్నాను, sorry pastor. నేను చేయలేదు, క్షమించండి అన్నాను. I said, sorry pastor, left the microphone, walked out. క్షమించండి, తీసుకోండి, మీరే వెళ్ళండి. And when I went out, అయితే బయటికి వెళ్ళిపోయాక in 2 days, 2 రోజుల తర్వాత the news began to spread. ఆ వార్త అంతా కూడా వ్యాపించిపోయింది అంతటా. That day I started my ministry. 15 years I'm traveling, preaching. ఆ దినము నా పరిచర్య ఆరంభించబడింది అక్కడే. We have caused traffic jam in the city for our meetings. మా యొక్క కూటముల ద్వారా పట్టణమంతా కూడా ట్రాఫిక్ నిలిచిపోయేది. 45-50 minutes there would be jam for people trying to get into the దాదాపుగా crowd. 45-50 గంట పాటు ఆ యొక్క ట్రాఫిక్ ఆగిపోయేది. Because he is the glory and the lifter of my ఎందుకంటే head. దేవుడే మహిమయిని తల ఎత్తువాడై ఉన్నాడు. He is the glory and the lifter of my head. ఆయనే మహిమయిని తల ఎత్తేవాడుగా ఉన్నాడు. At the age of 18 I was preaching in Israel. ఇజ్రాయెల్లో 18 సంవత్సరాల వయసులో వాక్యము బోధించి ఉన్నాను. I was preaching in 19 in the local television channels. 19 సంవత్సరాల వయసులో మరి స్థానికంగా ఉండే టీవీ ఛానల్స్ లో బోధించే అవకాశం ఇచ్చాడు దేవుడు. In 2011 I preached 360 days. 360 దినాలు 2012 సంవత్సరంలో బోధిస్తూనే ఉన్నాను. I want to let you know, నీవు తెలుసుకోవాలని he కోరుతున్నాను. is the glory and the lifter of your head. ఆయనే మహిమయిని తల ఎత్తువాడై ఉన్నాడు. It doesn't matter what your head is buried, but tonight hear the voice of God. He is going to lift you up. నీ He is తల going to ఎన్ని fill you with దినములుగా his కింద cup. పడిపోయి ఉన్నా వినండి దేవుని స్వరం. ఆయన మహిమయిని తల ఎత్తబోతున్నాడు. He's going to lift your head in the city, మరి ఆయన నీ తలను పైకి ఎత్తబోతున్నాడు. ఇప్పుడు in your job, నీ యొక్క ఉద్యోగంలో, in your family. నీ కుటుంబంలో. Today wherever my dad sold food, మరి మా తండ్రి గారు ఎక్కడైతే ఆహారాన్ని అమ్మాడో I go in my Jaguar. నేను జాగ్వార్ కారులో వెళ్తున్నాను అక్కడికి.
fully paid. I have no loan on my cars. ఆ కారు విషయంలో నేను ఎటువంటి రుణము తీసుకోలేదు, కంప్లీట్ గా వేల చెల్లించిన కారులో వెళ్తున్నాను. When I was 28 years old, I could afford to buy a Jaguar fully paid. 28 సంవత్సరాల వయసులో పూర్తిగా ధనమును చెల్లించి పెద్ద ఖరీదైన విలాసవంతమైన కారు కొనుక్కునే అవకాశం నాకు ఇచ్చాడు. Why? ఎందుకంటే Where there is God, there is glory, and where there is glory, there is blessing. Where there is blessing, God will lift your head. No power, no hell, no witchcraft can touch you. ఎందుకంటే దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆయన శక్తి ఉంది. ఆయన శక్తి ఉన్న చోట ఆయన మహిమ ఉంది. ఆయన మహిమ ఉన్న చోట ఆయన తల పైకెత్తుతాడు ఆయన బిడ్డలను. ఏ శత్రువు, ఏ చాతబడి, ఏ దయ్యాలు ఏమి చేయలేవు. Hallelujah. హల్లెలూయా. We could not afford to pay 600 rupees rent. 600 రూపాయలు కూడా చెల్లించలేని స్థితిలోంచి My dad could not afford to pay 600 rupees rent. 600 ఖరీదు ఆ యొక్క రెంట్ కూడా చెల్లించలేని పరిస్థితి. And in the lockdown, అయితే మరి ఆ లాక్డౌన్ లో we did our first registration. We bought a land. లాక్డౌన్ సమయంలో మొట్టమొదటిగా ఒక స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేపించేశాం. After 2 months, we bought a land again. మరలా 2 నెలల తర్వాత ఇంకొక ల్యాండ్ వచ్చింది. After 2 weeks, we bought a land again. మరలా 2 వారాల తర్వాత ఇంకొక స్థలం. After 3 weeks, we bought a land again. 3 వారాల తర్వాత ఇంకొక స్థలం ఇవ్వబడింది. After 1 month, we bought a land again. ఇంకొక వారం తర్వాత ఇంకొక స్థలం మన దగ్గరకు We వచ్చింది. bought a car again. We bought a land again. Today we have 9 places in the city of Bangalore. మంగళూరు పట్టణంలో 9 స్థలాలు మా స్వాస్థ్యంగా మేము పొందుకున్నాము. People told me Bangalore is very expensive, but my friend, when God is with you, nothing can stop you. You are unstoppable. ప్రజలన్నారు ఆ పట్టణము చాలా ఖరీదైన పట్టణము, అయితే మా దేవుడు ఖరీదైనవన్నీ మాకు ఇచ్చేశాడు I సులువుగా. told my family this year I'm going to buy another 5 more lands. మరి మా కుటుంబంతో చెప్పాను ఇంకా 5 విషయాలు నేను కొనబోయేది. Doesn't matter, they lock the whole of Bangalore, my heaven is opened. బెంగళూరు ఎలా ఉన్నా సరే పరలోకము తెరవబడింది నా కోసము. Why? He is the glory and the lifter of my head. ఆయన మహిమ ఆధారమైన తల ఎత్తే దేవుడు. The blessing will lift your head. ఆయన యొక్క ఆశీర్వాదము. Are you addicted? He will lift your head. ఒకవేళ నువ్వు దేని చేతనైనా ఆ యొక్క చెడు అలవాటుతో బంధించబడితే ఆయన నీ తల పైకెత్తుతాడు. Don't put your head down because you are in sin, because you have a savior who can forgive your sin. నీ యొక్క పాపమును గురించి తల కిందికి దించుకొని ఉండకు, ఆయన క్షమించి నీ తల పైకెత్తుతాడు. I preach the good news of God. దేవుని యొక్క మహిమగల సువార్తను ప్రకటించాను నేను. The church will explode. మరి ఆ యొక్క సంఘాలు విస్తరించింది. Your families will explode. మరి కుటుంబాలు కూడా విస్తరించాయి. Are you afraid of Omicron, American, everything? ఒమిక్రాన్ గురించి, అమీర్ ఖాన్ గురించి, దేని గురించి మీరు బాధపడినా అవన్నీ Don't worry, వెళ్ళిపోతాయి. my friend. He is the glory, ఆయనే the మహిమ, shield, ఆధారము, నీ and తల the ఎత్తే lifter దేవుడు. of my ఆయనే నీ head. తల ఎత్తే దేవుడు. Tonight, అయితే ఈ రాత్రి you know why I'm here? నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో తెలుసా? Just to let you know. నీవు తెలుసుకోవాలనే I'm prophesying to you. నేను నీకు ప్రవచిస్తున్నాను. The sister in the black, can you stand up? Yeah. అక్కడ మరి నల్లటి డ్రెస్ లో ఉన్నామే. The Spirit of God says to you. దేవుని యొక్క ఆత్మ సెలవిస్తుంది నీతో. The Spirit of God says to you. దేవుని ఆత్మ మీతో ఇలా సెలవిస్తున్నాడు. You are going to be lifted. నీవు పైకెత్తబడబోతున్నావు. Things are going to be wiped off in your life. ఇప్పటిదాకా ఉన్నాయన్నీ కూడా మాయమైపోతాయి. ఇక Your ఏముండవు. story is going to end and a new beginning is going to come నీ tonight. గతమంతా ముగిసిపోయి కొత్త ఆరంభం వస్తుంది. And God is touching your body right now. నీ దేవుని ఇప్పుడే దేవుడు తాకుతున్నాడు. Receive the fire of God. దేవుని యొక్క అగ్నిని పొందుకోండి. God is moving in your life tonight. ఈ దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తున్నాడు ఈ రాత్రి. This is the stand up here in the sari. Come on. అరే చీరలో ఉన్నటువంటి ఆమె. Yeah. Lift your hands. సహోదరి మీ చేతులను పైకెత్తండి. God says to you, my dear daughter, దేవుడు నీతో అంటున్నాడు నా ప్రియ కుమార్తె. I am your mother. నేనే నీ తల్లిగా ఉంటున్నాను. I am your father. నేనే నీ తండ్రిని. As a mother comforts a child, so will I comfort you. ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా ఓదారుస్తుందో నేను అలా ఓదారుస్తున్నాను. There are things that you cannot handle, the shame that you cannot handle, but God will wipe off your shame. He will lift up your head. The mouth of the Lord has spoken. నువ్వు ఎదుర్కొనలేని పరిస్థితులు, ఆ యొక్క సిగ్గుకరమైన పరిస్థితులు అనేకమున్నాయి. అవన్నింటి విషయంలో దేవుని స్వరమే మాట్లాడుతుంది. దేవుడే వాటిని పరిష్కరించబోతున్నాడు. Your tears will be wiped. నీ యొక్క దుఃఖం, నీ కన్నీరంతా కూడా You తుడిచివేయబోతున్నాడు. have a lover, Jesus. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు, నీవు ఆయన Your ప్రేమిస్తున్నావు. family will be lifted. నీ యొక్క కుటుంబం ఎత్తబడబోతుంది. I want to prophesy. నేను ప్రవచించాలనుకుంటున్నాను. I prophesy to you. నేను నీకు I ప్రవచించాలనుకుంటున్నాను. don't know what is buried your head in shame. మీ తలను ఏది సిగ్గుతో ముంచివేస్తుందో I నాకు don't know తెలియదు. how long you're walking in shame. ఎన్ని రోజులుగా మీరు సిగ్గుతో నడుస్తున్నారో నాకు తెలియదు. You're not able to lift up and walk. You're walking like this. తల ఎత్తడానికి పైకి లేకుండా మరి వంగిపోతూనే ఉన్నారు. You are buried in sickness and lump and tumors and pain.
అనే భయంకరమైనటువంటి వేదన నొప్పితో వంగిపోతూనే ఉన్నారు, పడిపోయిన స్థితిలో. Your head is down. మీ తల దిగిపోయింది కిందికి, Your head is down. మీ తల కిందికి Your వెళ్ళిపోయింది. head is down. మీ తల కిందికి వంగిపోయిన స్థితిలో Oh, you are buried. నువ్వు మునిగిపోయావు. My dear young people, నా దేవుని యొక్క ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, are they calling you useless? Are they calling you useless? మిమ్మల్ని పనికి మాలిన వారు అంటున్నారా? They say you can afford to do nothing. నువ్వు ఏమి చేయలేవు, చేయడానికి ఇవ్వడానికి ఏమీ లేదంటున్నారా? I heard that too many times when I was a young boy. అనేక సార్లు నేను యవన బిడ్డగా మాటలు విన్నాను. I can connect with you. I was just like one among you all, in pain, in shame, in struggle. But I can also tell you there is a God. నొప్పితో వేదనతో మీలాగానే ఉన్నటువంటి స్థితిలోంచి నేను చెప్తున్నాను, అయితే ఒక దేవుడు ఉన్నాడు. And he is a glory and the lifter of your head. ఆయనే మహిమై మన తల ఎత్తే దేవుడై ఉన్నాడు. I don't know what is persecuting you, what is holding you back. ఏది నిన్ను బాధ పెడుతుందో, ఏది నిన్ను వెనక్కు లాగుతుందో నాకు తెలియదు. But today అయితే ఈ దినము you are going to encounter this God. ఈ దేవుని నువ్వు ఎదుర్కొనబోతున్నావు. You are going to meet the Savior. ఇది ఈ రక్షకుడిని నువ్వు కలుసుకుంటున్నావు. That sister in the blue saree, the thin one. Yeah, can you just raise your మీరేనమ్మా, hands? చేతులు పైకెత్తండి. Holy Spirit says to you, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. I'm going to change your situation. నేను నీ పరిస్థితులను మార్చబోతున్నాను. Nobody can change your situation. but ఎవరు God can. మార్చలేరు, కానీ నేను మార్చబోతున్నాను I'm going అంటున్నాడు. to give you a new name. ఒక కొత్త పేరుని నీకు పెట్టబోతున్నాను. And the pain is going to turn to your gain. మరి ఇప్పటిదాకా నువ్వు ఏ నొప్పి అనుభవించావో ఆ నొప్పి అంతా నీకు లాభసాటిగా మారబోతుంది. Mercy will fill you. ఆయన యొక్క కనికరం నిన్ను నింపబోతుంది. Power will fill you. ఆయన యొక్క శక్తి నిన్ను నింపుతుంది. No more tears. ఇంకా ఏ మాత్రం కన్నీళ్ళు ఉండవు. No more tears. కన్నీళ్ళు ఉండవు ఇక. Turn to your neighbor and say, today is my day. మీ పక్క వారితో చెప్పండి, ఈ దినము నా దినము, ఈ రోజు నాది అని చెప్పండి. He's going to lift my head. ఆయన నా తల పైకెత్తబడబోతుంది. Hallelujah. హల్లెలూయా. So don't be upset if I didn't show my finger and tell you to stand up. I'm telling to everybody, He is the glory and the lifter of my head. ఆయనే మీ అందరి తలలు పైకెత్తేవాడు, మహిమై ఉన్నాడు. So when the woman of the issue of the blood, she touched Jesus. మరి ఆ రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ యేసయ్యను తాకింది కేవలము. Why did Jesus ask her, who touched me? మరి ఎందుకు అడిగాడు, ఎవరు నన్ను తాకారని యేసయ్య అక్కడ? Why? ఎందుకు? Because she was buried in shame. ఎందుకంటే ఆమె ఆ సిగ్గుతో మునిగిపోయిన స్థితిలో When ఉంది. Jesus asked, who touched me? For the first time in 12 years, she's coming up. Her head is lifted. She's saying, it is I. యేసయ్య అడగగానే 12 సంవత్సరాలుగా మొదటిసారి నా తల పైకెత్తి నడుస్తున్నాను, అయ్యా నేనే అని వచ్చి There చెప్తుంది. was a daughter of Abraham. When God touched her, Jesus touched her for the first time. She is seeing upright. Her head is lifted up. మరి ఆ యొక్క అబ్రాహాము కుమార్తె కూడా అన్ని సంవత్సరాలు దాటిపోయిన తర్వాత తల పైకెత్తి యేసయ్యను చూడగలుగుతుంది. Can I tell you a prophecy? మీకు ఒక ప్రవచనం చెప్పాలా? God is going to bless your 2022 so much. మీ 2022 సంవత్సరాన్ని ఎంతో అధికంగా ఆశీర్వదించబోతున్నాడు. God is going to bring explosive blessings. నేను ఎంతో గొప్పగా ఎలాగంటే నింపబోతున్నాడు అధికంగా. Wherever you walk, your head will be lifted. నువ్వు ఎక్కడ నడిచినా నీ తల పైకెత్తబడబోతుంది. Wherever you walk, your head will be lifted. నువ్వు ఎక్కడ నడిచినా నీ తల పైకెత్తే ఉంటుంది. Your home will be lifted. నీ తల పైకెత్తే ఉంటుంది. One man, I am the one man in my family. నా కుటుంబంలో నేను ఒక్కడే ఒక వ్యక్తిని. The story changed. మా మొత్తం కథ అంతా మారిపోయింది. The story changed. కథ అంతా మారిపోయింది. Today all my family members take my appointment and they say, can you come? మా కుటుంబ సభ్యులంతా మాకు ఒక్కసారి ఛాన్స్, ఒక్క అవకాశం ఇచ్చి మా దగ్గరికి వస్తావా అని అడుగుతారు. He is the glory. ఆయనే మహిమై ఉన్నాడు. హల్లెలూయా. His name is Emmanuel, closer than your breath. It means closer than your breath. Closer than your breath. ఆయన పేరు ఇమ్మాన్యుయేల్ అంటే అర్థం ఏంటంటే నీ శ్వాస కంటే సమీపస్తుడు, నువ్వు పీల్చే గాలి కంటే నీకు దగ్గరగా ఉన్నాడు. I got married in 23. 23 సంవత్సరాల వయసులో వివాహం అయింది. I got married when I was 23 itself. 23 సంవత్సరాల వయసులో నాకు వివాహం జరిగింది. Now I have 2 pretty daughters. మరి చాలా అందమైనటువంటి 2 కుమార్తెలు నాకున్నారు ఇప్పుడు. But when I walk in my house and I walk near the gardens, I think, my God, He alone, to Him alone be all the praise. నేను మరి ఇంట్లోకి ఒంటరిగా నడుస్తున్నప్పుడు, ఆ యొక్క పెరట్లో ఒంటరిగా నడుస్తున్నప్పుడు, అయ్యా
ఒక్కడితోనే నీ ఒక్కడితోనే ఇదంతా సాధ్యమైంది. నీ ఒక్కడికే మహిమ కావాలా? God told me something. దేవుడు నాతో ఒక విషయం చెప్పాడు. I'll tell you that. చెప్పాలా? He's going to bless you so much that people around you will become jealous. ఎంతగా ఏం చెప్తున్నాడంటే నిన్ను ఎంతగా ఆశీర్వదించబోతున్నాడంటే నీ పక్క వాళ్ళంతా అసూయ పడేలా నీ మీద. Their stomach will start burning. వారి కడుపు మంట పెడుతుంది. Arre, what is happening to this guy? What is happening to this guy? ఈ వ్యక్తికి ఏం జరుగుతుంది అని వారి కడుపులో మంటలు లేగుతాయి. They will say, oh my God. వాళ్ళు అనుకోండి, అయ్యానా ఓ దేవా. Oh really? అవునా నిజమా? आपका स्टोरी सुनकर क्या बोलेगा? क्या वाव बोलेगा. అరే అద్భుతం ఇది ఎలా జరిగింది అంటారు నీ కథ విని. I will sing a song, wow bolega, in the last, okay, you know, it's an amazing song that God gave to me. But let me tell you tonight, అయితే ఈ రాత్రి ఈ మాటలు చెప్పనివ్వండి. Jesus is the way to lift up your head. యేసయ్య మాత్రమే మార్గమైనడు నీ తలపైకి ఎత్తడానికి. He alone is the glory and the lifter of my head. ఆయన కేవలం ఆయన ఒక్కడే మహిమై నీ తలపైకి ఎత్తే దేవుడై ఉన్నాడు. And tonight we'll not miss the chance of encountering him. మరి మనము ఆయన ఎదుర్కొనే అవకాశం గురించి మాట్లాడబోతున్నాను. I remember as a young boy, I used to go to a meeting like this. మరి ఇలాంటి ఒక కూటమిలోకి వెళ్ళి ఉన్న సంగతి నాకు గుర్తొస్తుంది. ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు I saw a preacher from Russia. ఒక రష్యా దేశం నుంచి ఒక సేవకుడు, ఒక బోధకుడు వచ్చాడు. His name is Kowaki. ఆయన పేరు కోవాకిన్. He was preaching. ఆయన బోధిస్తూ ఉన్నాడు. I went inside the sound system, that bigger, there was a box. I went inside the box. ఒక పెద్ద పెట్టెలాగా ఉన్నది, దాని లోపలికి వెళ్ళిపోయాను. I was on the ground. It was mud. I was putting my face on the mud and saying, God, use me. నేను ఆ యొక్క బురద నేలలో ఉంది, అది ఆ బురదలో నా తలను పెట్టి ప్రభువా నన్ను వాడుకో అని అడుగుతున్నాను. And the preacher was preaching in a big hall. ఒక పెద్ద స్థలంలో పెద్ద ఆడిటోరియం ఆయన బోధిస్తున్నాడు. And he saw me. ఆయన నన్ను చూసి, I was outside. You know, outside the auditorium there was a space. ఆ ఆడిటోరియంకు అవతల వైపున నేను ఉన్నాను, మధ్యలో కొంత ఖాళీ స్థలం ఉంది. He called me. ఆయన నన్ను చూసి పిలిచాడు రమ్మని. And he prophesied to me. ఆయన నా కొరకు ప్రవచించాడు ఇలాగా. And you know what happened? ఏం జరిగిందో తెలుసా మీకు? Next year, తర్వాతి సంవత్సరము I was not crying. I was preaching in the same auditorium. నేను ఏడవలేదు, అదే ఆడిటోరియంలో అదే వేదికపై నేను బోధిస్తూ ఉన్నాను. He is the glory and the lifter of my head. ఆయనే మహిమై నీ తలపైకి ఎత్తేవాడై ఉన్నాడు. நான் தமிழ்ல பேசணும். எத்தனை பேர் தமிழ் யாருக்கா தெரியுமா? ஆண்டவர் உன்னை வச்சு செய்வாரியா, உன் தலையை அப்படி உயர்த்துவார் பாருங்க. நீங்க அசந்து போகிற மாதிரி, கூட இருக்கிறவங்க மிரண்டு போற மாதிரி உன் வாழ்க்கையை கெத்தா மாத்திர ஆண்டவரியா. அடியா விசில తల ఎత్తేవాడని అక్కడ ప్రసంగిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. Tonight is your night. ఈ రాత్రి మీ రాత్రి. I spoke in Tamil, so you will not misunderstand me as an African. నేను తమిళ భాషలో మాట్లాడాను, దయచేసి నన్ను ఒక ఆఫ్రికా వ్యక్తి అని అనుకోకండి. Hallelujah. హల్లెలూయా. విన్నారా? ఇక్కడే ఉన్నారా? Are you here? ఇక్కడే ఉన్నారా? So now, అయితే కాబట్టి ఇప్పుడు in the next few minutes is your encounter time. మరి ఇంకా మిగిలి ఉన్న కొన్ని క్షణాలు మీరు దేవుని ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమయం. You're going to feel the power and the presence of God. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించబోతున్నారు. You know, many people leave during this prayer time. That's very wrong. మరి చాలా మంది ఏమవుతారంటే చివరిగా ప్రార్థించే సమయంలో వెళ్ళిపోతారు. అది చాలా తప్పు. That's the time you're encountering something from God. ఆ సమయమే మీరు దేవుని నుంచి ఎదుర్కొనే సమయం, ప్రత్యక్షత పొందే సమయము. Everybody say, He is the glory. అందరూ చెప్పండి, ఆయనే మహిమ, the lifter of my head. ఆయనే నా తల ఎత్తేవాడు. And the lady with the woman with the issue of blood, head was lifted. ఎవరైతే ఆ తల వంగిపోయిన స్త్రీ ఉందో ఆమె తల పైకి ఎత్తబడింది. ఆమె చూడగా ఆ మాట చెప్పగానే, అరే I don't know क्या हो गया आपका लाइफ में. I don't know what has happened, but God will lift your life. నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ దేవుడే నీ తల పైకి ఎత్తబోతున్నాడు. I want you to stand up tonight. మరి రాత్రి మీరందరూ కూడా నిల్చోవాలని I want you ఆశపడుతున్నాను. to stand up. I'm going to minister and pray for you. మీ అందరి కొరకు పరిచర్య చేసి ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. Come on quickly. I want you to stand up. మరి త్వరగా లేవాలని Makatakaba. Listen. వినండి. We are going to go into a time of glory and the presence and the power of God. మనము ఒక దేవుని సన్నిధి, మహిమ, శక్తి ఉన్న సమయంలోనికి వెళ్తున్నాం ఇప్పుడు. Kabarosheketere. 1 minute. Shakatara boko shika. Okay. Yeah. So, yeah.
You can just take your offering in your hand. మరి మీరు మీ యొక్క కానుకలు మీ చేతుల్లోకి తీసుకోండి. Take your offering in your hand. మీ కానుకలు మీ చేతుల్లోకి తీసుకొని ఉంటుండగా Prophet is going to pray. మరి దైవజనుడు ప్రార్థిస్తారు మీ కొరకు ప్రవక్త గారు. As soon as you finish the prayer, ఆ ప్రార్థన అయిపోగానే you can drop it in the buckets there. అక్కడ బకెట్స్ సిద్ధం చేసి ఉన్నాయి, దాంట్లో మీ కానుకలు వేయొచ్చు. If you're online, you can give it through the scan code. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్ లో ఇవ్వాలనుకుంటే అక్కడ QR కోడ్ ఉంది, అక్కడ స్కాన్ చేసి ఇవ్వచ్చు. Every time we are blessed, మేము ప్రతిసారి ఆశీర్వదించబడ్డాము, we bless back. మరి మేము ఇస్తూ ఉంటాం కూడా. Not so that we will be blessed, మేము ఆశీర్వదించబడాలని కాదు కానీ because we know we are already blessed. మేము ఆల్రెడీ ఆశీర్వదించబడినామని మాకు తెలుసు. So just prepare your best seed. కాబట్టి ఎందుకంటే మీరు విత్తే విత్తనాన్ని సిద్ధపరచుకోండి. And after the offering, కానుకలు అయిపోయినాక we are going to enter into a time of ministering. మరి పరిచర్య చేసే సమయంలోనికి వెళ్తాము. During the time of ministering, పరిచర్య చేసే సమయంలో there are many people who are serious. ఎంతో మంది మరి సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. Some people, అయితే కొంతమంది they will be distracted. మరి తర్వాత వాళ్ళు distracted. అంటే వాళ్ళకు ధ్యాస ఉండదు. పక్క ధ్యాసలో ఉన్నారు, పరధ్యాసలో ఉన్నారు. Holy Spirit help me speak in Telugu. They'll be distracted. పరధ్యాసలోకి వెళ్ళిపోతారు. They don't have the hunger. ఎందుకంటే వారికి ఆ యొక్క ఆకలి లేదు, ఆశ లేదు. And they will distract others who have the hunger. వారు కూడా వేరే వాళ్ళను మరలా అటువంటి స్థితిలోకి నడిపిస్తారు. So let that not be you. అది మీరు అలా ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. Or let you not be a victim like that. మీరు దానికి బాధితులుగా ఉండొద్దు. So just prepare your seed. మీ యొక్క విత్తనాన్ని సిద్ధపరచుకోండి. Prophet will declare the blessing. మరి మీరు మీ కానుకలు సిద్ధపరచుకుంటుండగా ప్రవక్త గారు ఆశీర్వాదమును విడుదల చేయబోతున్నారు. As soon as that is done, అది జరగగానే we are going to time of ministry. మనం పరిచర్య చేసే కార్యక్రమంలోకి వెళ్దాము. Father, in the name of Jesus, come on, lift your offerings. I'm going to pray for your offerings. మీ కానుకలను పైకెత్తి చేతిలో పట్టుకోండి, ప్రార్థించబోతున్నాను. తండ్రి, Lord, I pray everybody who's sowing their seed tonight, తండ్రి ఎవరైతే ఈ రాత్రి వారి విత్తనమును విత్తుతున్నారో they will have the prophet's reward. ఇదిగో ప్రభు, ప్రవక్తకు విత్తుతున్నారు, ప్రవక్తకు ఫలమును వారు పొందుకొందురు గాక. I pray today is the last day they will be poor. ఇదిగో ప్రభు, వారు పేదరికంలో ఉండడం మన దేవునికి ఇదే చివరి రోజు అని Today will be the ప్రార్థిస్తున్నాను. last day they will encounter poverty. ఇదిగో ఆ యొక్క పేదరికమును ఎదుర్కొనే జీవితానికి ఇదే చివరి రోజు. It will be the last day in Jesus' name. యేసు నామములో ఆశీర్వాదాన్ని The ప్రవచిస్తున్నాను. bondages will break tonight. ఇదిగో ఆ యొక్క గోడలు పగిలిపోవును గాక. Even as they sow the seed, heavens will open up and bless ఎవరైతే them. ఇదిగో వారి విత్తనాలు విత్తుతున్నారు వారి కొరకు పరలోకము తెరవబడును గాక. Reward them in Jesus' name. ఇదిగో దేవా, వారికి బహుమానం ఇవ్వండి. Hallelujah. హల్లెలూయా. So come on, quickly sow your seed. మరి Quickly, త్వరగా వేగంగా మీ యొక్క కానుకలు అక్కడ వేసేయండి. quickly. త్వరగా వేగంగా. Come on, volunteers, be quick, be fast. మరి పరిచారకులందరూ కూడా వేగంగా ఉండాలండి. Bakarabakasakatalaba. Give it joyfully, not fearfully. భయముతో ఇవ్వకండి, ఉత్సాహంగా ఇవ్వండి. Kaparabakashakataraba. The meeting is not over. We have another 15-20 minutes left. You are going to encounter the Holy Spirit. ఇంకా ఈ కూటం అయిపోలేదండి, ఇంకా దాదాపుగా 30 నిమిషాలు మిగిలి ఉన్నాయి. Koraba shikaradana mama man. Rikabala da baba baba shiba da bara bara riandere. Uraba shakatarabana. జీవము యేసయ్యా, నువ్వే నా ప్రాణము, నీవే నా సర్వము. Uraba shakataraba. జీవము యేసయ్యా, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. Amen. Listen to me carefully. ఒక క్షణం వినండి దయచేసి జాగ్రత్తగా. Are we done? Offering is done. Volunteers? అయిపోయిందండి. Done? All right. Amen. Okay, Sare. listen to me carefully. జాగ్రత్తగా వినండి. How many of them want your heads to be lifted today? మరి ఈ రాత్రి ఎంతమంది యొక్క తలలు పైకెత్తబడాలని ఆశపడుతున్నారో చేతులు పైకెత్తండి. Yes. మాట్లాడండి. Yes.
అవునా? I don't see so many hands. ఎందుకు నాకు ఎక్కువ చేతులు కనబడట్లే? కొంతమంది వారి వారి స్థానాల్లోనే Hello, I ఉండాలి. am from Bangalore. I want to see how Hyderabad reacts నేను బెంగళూరు నుంచి వచ్చాను. హైదరాబాద్ to the gospel of Jesus Christ. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. Now listen to me carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. If you say, I want to encounter God tonight, ఈ రాత్రి దేవునిని నేను ప్రత్యక్షంగా ఎదుర్కోవాలని నువ్వు and you చెప్పగలిగితే, say, I want a fire, brother, what you have, I want a fire. నీవు ఏ అగ్నిని కలిగి ఉన్నావో అదే అగ్ని ప్రత్యక్షత నాకు కలగాలి బ్రదర్ అంటే. Because if you want the encounter with the blessing, నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎదుర్కోవాలంటే give your life to Jesus. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వండి. He'll make a miracle out of your mess. నీ యొక్క కష్టంలోంచి వేదనలోంచి ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. Are you ready? ఏమగా ఉన్నారా? So you want to be blessed tonight? ఈ రాత్రి ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? I'm going to count 1, 2 and 3. నేను 1, 2, 3 అని లెక్క పెట్టగా I don't know where you're standing. మీరు ఎక్కడ నిల్చున్నారో నాకు తెలియదు. I don't want you to come walking to the altar. మరి కొంతమంది I don't want you to come walking to the altar. మీరు ఇక్కడికి నడుచుకుంటూ రావాలని నేను కోరుకోవట్లేదు. When I say 3, 3 అని నేను చెప్పగానే I want you to come running to the front. పరిగెత్తుకుంటూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. And you're going to encounter the blessing of God. Are you ready? మీరు అలా చేస్తే దేవుని యొక్క 1, ఆశీర్వాదాన్ని ఎదుర్కోబోతున్నారు. 1, 2, 2, 3. 3. Come. Ma papa rakataye. I'm waiting for you. I'm waiting for you tonight. Come on, you're going to meet the Holy Spirit. Shapapataka. Come on, pick it up. Every hand's lifted up. God is touching you, brother. Come on. Bring him up. Come on. God is touching you. The power of the Holy Spirit is coming over you. Come here. From today, your life is going to change. The blessing, encounter. Holy Ghost, there goes the glory. You're encountering Jesus. Be free.
Something is happening. Heavens are opening up. Heavens are opening up. Heavens are opening up. Heavens are opening. Miracles are happening. Miracles are happening. అద్భుతము జరుగుతుంది, స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతములు జరుగుతున్నాయి. Miracles are happening. గొప్ప God is సంగతులు. touching. దేవుడు Arabashakatayelebe. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. తాకుతూ ఉన్నాడు. అగ్ని నింపుతూ ఉంది. Glory, glory. విడువలేనయ్యా. నీసే మరువలేను. Thank you, God. నీదు ప్రేమ. విడువలేనయ్యా. నీసే నువ్వే నా ప్రాణము, నువ్వే నా సర్వము, నువ్వే నా జీవము యేసయ్యా. నువ్వే నా ప్రాణము, నీవే నా సర్వము. కపరబకదరబ. నా జీవము యేసయ్యా. Agadabakadaraba. Nidu prema. Thank you, Appa. Viduwaleya. Nise korabasheke. Maruwalenu. Nidu prema. Just worship Him. Viduwaleya. Nise. Oh, maruwalenu. నీదు ప్రేమ విడువలేనయ్యా. నీ స్నేహం. All right. Are you ready to encounter the power tonight? దేవుని యొక్క శక్తిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? He is going to lift your. Everybody, put your head down ప్రతి ఒక్కరు మీ యొక్క తలలు కిందికి దించండి. and say, He's going to lift it up. తలలు వంచి పైకెత్తి ఆయన Come on, lift your head, పైకెత్తున్నాడని lift your head, చెప్పండి. lift your head. ఆయన Lift your head up. పైకెత్తున్నాడని చెప్పండి. This is going to happen in 2022. He will lift up your head. 2022లో He ఇదే will lift up your head. జరగబోతుంది. మీ తలలు పైకెత్తబడబోతున్నాయి. Amen. ఆమేన్. If you are pregnant, ఒకవేళ ఎవరైనా మరి గర్భంతో ఉంటే, if you have a baby, మీకు బిడ్డ ఉంటే, I want the babies to go to one corner. Babies, give to somebody or volunteers. Help ఒకవేళ them. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, Amen. గర్భంతో ఉన్న వారు కానీ చిన్న బిడ్డలు కలిగిన వారు ఎవరైనా ఉంటే, మీ చిన్న బిడ్డలను పక్కకి ఇచ్చేసేయండి. Come here, darlings. Go, go, go. All the little చిన్న ones. పిల్లలను దయచేసి పక్కకు పంపించండి అమ్మా. Yeah. Just go behind. Just go behind. కొంచెం వెనకాలకు వెళ్ళండి. Yeah. All right. Kids. Anybody weak or anybody carrying right now? Anybody carrying right now? Or any children, please? You're Go pregnant. to the side. Side lo velpondi. Okay. Yeah. Anybody? Delivered mothers, everyone who is in weak state can go side, please. If you know you're physically weak or just come out of operation and so on. బలహీనంగా ఉన్న వాళ్ళు, మరి కొంతకాలం ఆపరేషన్ అయి కొంతకాలంగా ఉన్నవారు కానీ, ఎముకలు ఏవైనా బలహీనంగా ఉన్నవారు కానీ పక్కనకి వెళ్ళండి. Hallelujah. హల్లెలూయా. So now, Holy Spirit is power. పరిశుద్ధాత్ముడు అంటే శక్తి. Holy Spirit means water. పరిశుద్ధాత్ముడు అంటే నీరు. Some people will feel fire, you'll fall down, you'll scream, you'll shout. కొంతమంది మరి ఆ యొక్క అగ్నిని అనుభవించి కింద పడిపోయి అరుస్తూ ఉంటారు, దొర్లుతూ ఉంటారు. While we are doing this, healings will happen in your body. నువ్వు అది జరుగుతుండగా మీ యొక్క శరీరంలో స్వస్థతలు జరగనున్నాయి. Not just that. మరి దాని అర్థం ఏంటంటే, Some of you will not fall, but you will cry, you will weep, you will have conviction in your heart. కొంతమంది ఆ యొక్క ఆత్మ చేత ఒప్పింపబడి కింద పడిపోయి ఏడుస్తూ ఉంటారు. You don't know how God will touch you, but He will touch you today. మరి మీకు తెలియదు ఎలా తాకుతాడో ఆయన, కానీ ఆయన ఖచ్చితంగా తాకనే ఉన్నాడు. Amen. ఆమేన్. So you are going to do something tonight. మరి ఒక ఈ మాట ఒక చెప్పనివ్వండి. Every hands lifted. ప్రతి ఒక్క చేతుల పైకెత్తి, All those who are in the front, మరి అందరూ కూడా listen carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. Very carefully. చాలా జాగ్రత్తగా వినండి. I don't have power, Jesus has power. నాకు శక్తి లేదు, యేసయ్యే శక్తి. I am only a servant of God. నేను కేవలం దేవుని సేవకుడను. I have come to serve you today. మీకు పరిచారం చేయడానికి పంపబడ్డాను. Amen. ఆమేన్. But the power giver is Jesus Christ. అయితే ఆ శక్తి ఇచ్చింది యేసయ్యే. So when I say 1, 2 and 3,
నేను 1 2 3 అని లెక్క పెడుతుండగా you will clap your hands and shout Jesus. మీరు చప్పట్లు కొడుతూ యేసు అని అరవబోతున్నారు. And I will say receive the fire of God. నేను అంటాను దేవుని యొక్క అగ్ని దిగునుగా కంటాను. Receive the power of God. అగ్నిని శక్తిని పొందుకోండి Receive అంటాను. the hand of God. దేవుని యొక్క అద్భుతాన్ని పొందుకోండి Receive అంటాను. the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుకోండి అంటాను. Something will happen over you. Are you ఏదో ready? జరగబోతుంది. You will feel the tangible touch in the name of Jesus. దేవుని యొక్క బలమైన తాకిడిని మీరు అనుభవించబోతున్నారు. Are you ready, church? Yes. Are you ready, people సిద్ధంగా of ఉన్నారా? God? సిద్ధంగా ఉన్నారా? Lift your hands. చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తండి ఇలాగా. Karabakatakadaba. Rakatakadakatakataba. Shakataye. One. ఒకటి. Some of you will feel like screaming. Demons will come out. Miracles will happen. కొంతమందిలో దయ్యాలు బయటకు వచ్చి అరుస్తూ ఉంటారు. అద్భుతాలు జరుగుతాయి. One. ఒకటి. 2. రెండు. 3. మూడు. Shakata Baba. Just lift up your hands for a minute. మరొకసారి చేతులు పైకెత్తుదాము. The Bible says Jesus breathed upon them. మరి దేవుని వాక్యం లేఖనం సెలవిస్తుంది యేసయ్య ప్రతి కాడిని నాశనం చేస్తాడు, విర్రగొడతాడు. If you don't understand what's happening, మీకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకపోతే don't smile, don't grieve the Holy Spirit.
ఏమి వెక్కిలిగా నవ్వకండి, ఏమి చేయకండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. Just keep quiet if you don't understand. నీకు ఏమి అర్థం కాకపోతే మౌనముగా ఉండు. But there are souls who are being touched by God tonight. ఎందుకంటే ఈ రాత్రి దేవుని తాకిడి అనుభవిస్తున్న ఆత్మలు ఇక్కడ ఉన్నారు. We don't do this for entertainment or money. ఏదో కేవలం వినోదం కోసమో డబ్బుల కోసమో మేము చేయట్లేదు. We do this for Jesus. దేవుని నామము యేసు నామము కొరకు We చేయుచున్నాము. do it for Jesus. యేసయ్య కొరకు మాత్రమే. Come on, lift up your hands. మన యొక్క చేతులను పైకి ఎత్తుదాము. A conviction is coming inside you. మరి అనేక మందిలో ఒప్పింపు వస్తుంది ఆత్మలో లోపల లోతైన తాకిడి. పొందుకోండి దేవుని ఆత్మ. Breath of God. దేవుని యొక్క తాకిడి. Ruach breaths. You in the t-shirt, raise your hands. God is touching you, daughter. God has a way for you. God has a way for you this year. దేవుడే ఈ సంవత్సరం నీకు మార్గమై ఉన్నాడు. God is going to do a miracle in your life this year. ఈ సంవత్సరము దేవుడు నీ జీవితంలో ఒక భయంకరమైన అద్భుతాన్ని చేయబోతున్నాడు. He is the glory and the lifter of your head this year. ఆయనే మహిమని తల ఎత్తబోతున్నాడు. This year you will see the amazing hand of God. దేవుని యొక్క అద్భుతమైన హస్తమును చూడబోతున్నావు. Your tears will be wiped, your tears will be washed. నీ యొక్క కన్నీరంతా తుడివబడుతుంది, ఇక ఉండదు. By the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదమును బట్టి. By the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదము చేత. Are you happy? సంతోషంగా ఉన్నారా? Are you happy? సంతోషంగా ఉన్నారా? Did Jesus speak to you? దేవుడు యేసునితో Jesus మాట్లాడుతున్నాడా? touch you? యేసు మిమ్మల్ని తాకాడా? Amen. ఆమేన్. How many of them came sick but you feel you are healed? God has touched your body. ఎంతో మంది ఒక నొప్పితో రోగంతో వచ్చినట్టుగా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చాక దేవుడు మిమ్మల్ని తాకాడు, విడుదల పొంది ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఆ అనుభూతి ఎంత మందికి ఉంది అనుభవం? You know, how many of them you are healed in your body? మీరు స్వస్థత పొందుకున్న అనుభవం కలిగి ఎంత మంది ఉన్నారు ఇక్కడ? Can I see your hands? Amen. నేను స్వస్థపడ్డాను అన్నవారు మీ చేతులు పైకి ఎత్తుతారా? Healed, you are healed. Come on, give Jesus the praise. స్వస్థపడ్డావా? పైకి రండి. దేవునికే మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి. Amen. ఆమేన్. So are you ready సిద్ధంగా ఉన్నారా? to dance and celebrate in the presence of God? దేవుని యొక్క సన్నిధానంలో. Amen. See, everywhere is locked down. మరి అంతటా లాక్డౌన్ ఉంది. Hyderabad is so blessed, it's open. ఎందుకంటే హైదరాబాద్ లో మీరు ఆశీర్వదింపబడినారు, ఇక్కడ ఓపెన్ అయి ఉంది. Amen. ఆమేన్. We had so many meetings scheduled but locked down. అనేక కార్యక్రమాలు, అనేక కూటాలు మరి ప్లాన్ చేయబడ్డాయి, కానీ అంతటా లాక్డౌన్ ఉంది, బంధించబడి ఉంది. But we have a chance to worship and celebrate Jesus. అయితే ఇక్కడ మాత్రమే యేసయ్యను ఆరాధించి వేడుక చేసుకునే అవకాశం మనకు దొరికింది. So in 2022, అయితే 2022లో the way God is going to bless you, మరి గొప్ప దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. the way God is going to heal you and reconstruct and lift your head, మరి మీ యొక్క జీవితాలను స్వస్థపరిచి బాగు చేసి మీ తలను పైకెత్తబోతున్నాడు, నిర్మించబోతున్నాడు what జీవితాలు. your friend is going to say, అయితే మీ స్నేహితుడు ఏమంటారంటే, wow, అద్భుతం, అయ్యో అమ్మో అంటారు. क्या बोलेगा? फिर से बोलो, क्या बोलेगा? మరలా చెప్పండి, అద్భుతం. So in the Bible, వాక్యములో there were two people fighting in the womb. ఈ గర్భంలో ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతున్నారు, పోట్లాడుకుంటున్నారు. Suddenly one came out. అయితే ఒక వ్యక్తి అకస్మాత్తుగా బయటకు వచ్చేసాడు. The baby came out and the nurse there, మరి అక్కడ వచ్చేటప్పుడు అక్కడ ఆ నర్సు ఉన్న ఆవిడ అంటుంది, you know what she said? ఏమంటుందంటే, అయ్యో ఎట్లా వచ్చాడు అంటుంది. So fast. ఇంత వేగంగా ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోతుంది. So wow बोलेगा, aha बोलेगा. ఒకవేళ వావ్ అంటారా, మరి ఇంకా అంటారా, మీ ఇష్టం. Wow बोलेगा, aha बोलेगा. If you are not clapping like this, I will not sing. You really want? Put your hands. Wow बोलेगा, aha बोलेगा. Everybody say wow, 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 wow. అందరు చెప్పండి, వావ్ 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 Wow, wow. వావ్ 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 Wow, 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 wow. వావ్ 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 Wow, 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 wow. వావ్ 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 Wow, wow, wow. వావ్ వావ్ వావ్. Go ahead. You have to play both beats, Western and this one to mix, okay? Wow, 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 wow. వావ్ 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 Wow, 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 wow. వావ్ 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 వావ్. Ah, 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 ah. ఆ ఆ ఆ ఆ. Wow, 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 wow. వావ్ 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 వావ్.
What is in Telugu? Sure. Right? Wow, చెప్పండి, right? Aha. Somebody will say wow. చెప్తారే. What is that? Wow చెప్పండి. Aha. చెప్తారే. చెప్పండి కాదు, చెప్తారు. ఓకే ఓకే ఓకే. వావ్ చెప్తారు, ఆహా చెప్తారు. 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 వావ్ చెప్తారు. I went to preach in Malaysia. మలేషియాలో బోధించడానికి వెళ్ళాను. Big Methodist church. పెద్ద మెథడిస్ట్ సంఘం అది. The pastor told me. పాస్టర్ అన్నారు, మెథడిస్ట్ పాస్టర్ లాగా అన్నారు, No dancing, నృత్యం చేయొద్దు, no tongues. భాషలు మాట్లాడొద్దు, Only you should preach and go. కేవలం బోధించి మాట్లాడి వెళ్ళిపోవాలి. I was very quiet. నేను మౌనంగా ఉండిపోయేలాగా I went to the stage మేము వేదికపైకి వెళ్ళాను. and I opened the Bible. వాక్యాన్ని తెరిచి I said, open your Bible to Acts chapter 2. మరి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో తెరవండి అన్నాను. ఏం జరిగింది? I said, Acts chapter 2. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం అన్నాను. The Methodist pastor was on the floor praying in tongues. ఆ మెథడిస్ట్ సేవకుడే భాషల్లో మాట్లాడడం ఆరంభమైంది. Amen. ఆమేన్. The whole church was worshiping God, dancing, celebrating. నృత్యముతో దేవుని ఆరాధిస్తుంది. So if you don't understand, ఒకవేళ నీకు ఏం అర్థం కాకపోతే what is this dance? ఏంటి నృత్యం In అనుకుంటున్నావేమో. the whole Bible, అయితే వాక్యం అంతటిలో కూడా only one lady is not pregnant. She could not become pregnant. ఎప్పటికీ మరి గర్భము ధరించలేనటువంటి స్థితిలో ఉంది ఒక స్త్రీ. Only one lady is there who never became pregnant. ఒక స్త్రీ ఉంది, ఎప్పటికీ గర్భము ధరించలేదు ఆమె. Who is that lady? ఆ ఒక్క స్త్రీ ఎవరండి? Who mocked David when he was dancing. దావీదు నాట్యము చేస్తున్నప్పుడు ఎవరైతే హేళనగా మాట్లాడి మరి చూసేదో ఆ స్త్రీ మాత్రమే ఎప్పటికీ గర్భం ధరించలేదు. If you don't want to dance, okay, but don't laugh at somebody who's dancing. నీకు ఒకవేళ నాట్యం చేయాలని లేకపోతే మౌనంగా ఉండు. వేరే వాడు నాట్యం చేస్తే walking on the light, turn on walking on the glory.